కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జీతాలు అందక ఇద్దరు యువ లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. వారికి వేతనాలు, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ అలవెన్స్లు ఏవీ అందడం లేదని, సర్వే ఖర్చులతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సమస్యలను ఉన్నతాధికారులకు విన్నవిస్తే లంచాలు తీసుకోవాలని అనుమానిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీరి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఆందోళన చెందకండి, ఎందుకంటే ఇప్పుడే చెప్పినారు, పాపం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాలు గడవక, ఇల్లు గడవక, అప్పులు కట్టుకోలేక ఇద్దరు యంగ్ సర్వేయర్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మీ పరిస్థితి ఏమైంది? జీతం రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లేదు, ట్రావెల్ అలవెన్స్ లేదు. ఆడిపోయి సర్వే చేస్తే నీ పెట్రోల్కే సరిపోతలేవు నీ పైసలు. పెట్రోల్కు ఖర్చు ఎక్కువ, సర్వే చేస్తే వచ్చేది తక్కువ. అది కూడా సరిపోదు కదా. 60 రూపాయలు ఏ మూలకు సరిపోతుంది? నువ్వు 60 రూపాయలు నీ పెట్రోల్ ఖర్చే 100 రూపాయలు. లీటర్ పెట్రోల్ కావాలంటే 100, అన్నం తినాలంటే 50 60 అవుతాయి. 60 రూపాయలు అన్నానికి పోతుంది, లీటర్ పెట్రోల్కి 100 పోతే నువ్వు మా అంటే ఒక రోజుకు 1-2 ఎకరాలు చేయడం కష్టం కదా. ఓ రోజు వర్షం పడుతుంది, ఓ రోజు పక్క పొంట రైతు సహకరించాడు, ఆందాక పోయినాక ఎల్లగొడతారు. ఎట్లా చెప్తాము? ఈ విషయం కలెక్టర్లకు చెప్తే అడుక్కోండి, లంచాలు తీసుకోండి, వసూలు చేసుకోండి అని చెప్పబట్టి ఇదేం ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల మిత్రులారా, మీరు ఆందోళన చెందొద్దు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీ పక్షాన మేమందరం కూడా పోరాడతాం. ఈ సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. డెఫినెట్ గా ఒకరోజు లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీకోసం గలమెత్తుతుంది. మేము పోరాడతాం. అన్ని జిల్లాల్లో కూడా మీరు చేసే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులంతా కూడా మీకు అండగా నిలబడతాం. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మీ వెన్నంటి ఉంటాం. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు